నమస్కారం, జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. క్యాన్సర్ సర్వైవర్షిప్ అంటే ఏంటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? క్యాన్సర్ రోగులకు చికిత్స సమయంలో వ్యవస్థ ఎలా ముఖ్యమైంది? క్యాన్సర్ ఉన్నవారు సాధారణంగా ఎదుర్కొనే సవాళ్లు ఏంటి? అమూర్ హాస్పిటల్స్ నుంచి కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కేసీ గౌతమ్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. అలాగే మీకు కూడా ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడచ్చు. నమస్తే డాక్టర్. సో ఈ మధ్య కాలంలో క్యాన్సర్ అనే పదం వింటేనే దానికి ట్రీట్మెంట్ కన్నా ఇంకా చనిపోతామనే భయం ఎక్కువగా ఉంటుంది. సో సర్వైవర్షిప్ అంటే ఇదేనా? అంటే ఓకే, పాజిటివ్గా ఆలోచించడం ఇదేనా, లేకపోతే ఏంటి? చాలా మంచి ప్రశ్న వేశారు. చాలా మందికి క్యాన్సర్ అనగానే చనిపోవటం అన్న అపోహ ఉంటుంది కాబట్టి ఈసారి నేను క్యాన్సర్ సర్వైవర్షిప్ గురించి మాట్లాడదామని అనుకున్నాను. బేసికల్గా క్యాన్సర్ వచ్చిన వాళ్ళల్లో 100, ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్గా ఒక 100 మందికి క్యాన్సర్ వస్తే అందులో 50 మందికి క్యాన్సర్ లేకుండా సర్వైవ్ అయిపోతారు. కానీ పేరు వింటేనే భయపడతారు. సో ఆ ఉద్దేశంతో నేను క్యాన్సర్ సర్వైవర్షిప్ అంటే ఇప్పుడు దీనికి కారణం కూడా ఉంది. ఇప్పుడు మేము యూజువల్గా మనకి ఏదైనా హార్ట్ ప్రాబ్లం వచ్చినా ఏదైనా వస్తే మనం వేరే వాళ్ళకి చెప్తాం, నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చిందని చెప్తాం. చెప్పినప్పుడు ఆ హార్ట్ ప్రాబ్లం వచ్చింది తగ్గిపోయిందని చెప్తాం. క్యాన్సర్ వస్తే వేరే వాళ్ళకి యూజువల్గా చెప్పాం. సో దానివల్ల ఏమైతుందంటే క్యాన్సర్ వచ్చింది అన్న విషయం తెలియదు కాబట్టి క్యాన్సర్ వల్ల వచ్చి తగ్గిపోయిందన్న విషయం కూడా జనాల్లోకి ఎక్కువ తెలియదు. ఎందుకంటే సర్వైవ్ అయిన వాళ్ళు బయటికి చెప్పరు, స్టిగ్మా ఉంది కదా, క్యాన్సర్ వచ్చింది అంటే వేరే వాళ్ళు ఏమనుకుంటారు అన్న ఉద్దేశంతో వాళ్ళు బయటికి చెప్పరు. దానివల్ల ఏమైంది, క్యాన్సర్ వచ్చి మనకు చనిపోయిన వాళ్ళు కానీ దానివల్ల ఇబ్బంది పడిన వాళ్ళది మాత్రమే తెలుస్తుంది, కానీ క్యాన్సర్ వచ్చి తగ్గిపోయిన విషయం మనకు యూజువల్గా తెలియదు. అదే మనకు హార్ట్ అటాక్ వస్తే హార్ట్ అటాక్ వచ్చింది తగ్గిపోయింది అన్న విషయం తెలుస్తుంది, కానీ క్యాన్సర్ వచ్చి తగ్గిపోయింది అన్న విషయం ఎవరికి తెలియదు. అందుకని క్యాన్సర్ సర్వైవర్షిప్ అంటే ఇప్పుడు 100 మందికి క్యాన్సర్ వస్తే అందులో 50 మందికి పూర్తిగా క్యాన్సర్ లేకుండా ఈ రోజు మనం ఉన్న టెక్నాలజీతో చేయగలుగుతున్నాం. ఇంకొక 50 మెంబర్స్ అంటే ఒక 50 మెంబర్స్ క్యాన్సర్ సర్వైవర్స్ అంటాం వాళ్ళని. అంటే పూర్తిగా క్యాన్సర్ ఏమీ లేకుండా ఉన్న వాళ్ళు. సో క్యాన్సర్ ఉన్న వాళ్ళకు క్యాన్సర్ డైరెక్టెడ్ ట్రీట్మెంట్ చేస్తాం. క్యాన్సర్ తగ్గిపోయిన వాళ్ళకు ఏంటంటే సర్వైవర్షిప్ అనే ప్రోగ్రామ్ మొదలు పెడతాం. సో క్యాన్సర్ లో మనము గమనించినటువంటి క్యాన్సర్ అనే రోగం చాలా ఇబ్బంది కాజ్ చేస్తుంది. దాంతో పాటు ట్రీట్మెంట్ వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సో క్యాన్సర్ సర్వైవర్షిప్ లో మనం ఏం చేస్తామంటే మొదటిది మళ్ళీ క్యాన్సర్ ఒకవేళ వస్తే దాన్ని ఎలా మేనేజ్ చేయాలో చెక్ చేసుకుంటూ ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల జరిగినటువంటి డ్యామేజ్ ని కరెక్షన్ చేసుకుంటూ ఉంటాం ఒక ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఇంకోటి ఏంటంటే క్యాన్సర్ వల్ల వాళ్ళు సైకోసోషియల్ గా అంటే సైకలాజికల్ గా డిస్టర్బ్ అయి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నోటి క్యాన్సర్ వచ్చింది అనుకోండి, నోట్లో ఒక పెద్ద మొత్తాన్ని మనం తీసేసేటప్పుడు ఆ ఫంక్షన్ పోతుంది కదా, నోటి ఫంక్షన్ పోతుంది కదా, ఆ ఫంక్షన్ ని మళ్ళా రిస్టోర్ చేయడానికి పద్ధతులన్నీ కూడా ఈ సర్వైవర్షిప్ భాగంగా చేస్తాం. అంటే మళ్ళా పేషెంట్ మళ్ళీ మామూలుగా తన ఆహారం తను తినేటట్టు, తన పనులు తను చేసుకునేటట్టు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయటాన్ని ఈ సర్వైవర్షిప్ లో ఒక భాగం. ఇంకోటి చాలా సార్లు ఏమైతుంది, డిప్రెషన్ గానీ స్ట్రెస్ గానీ ఫీల్ అవుతారు క్యాన్సర్ పేషెంట్లు. సో మళ్ళీ అంటే మామూలుగా ఏదైనా ప్రాబ్లం వస్తుందో లేదో అని మనం ఆలోచిస్తుంటాం. క్యాన్సర్ వచ్చినాక మళ్ళీ మాకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది కదా అని చాలా డిస్ట్రెస్ కూడా గురవుతుంటారు. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఈ డిస్ట్రెస్ అన్నిటిని వాళ్ళకి అర్థం చేపించి మళ్ళీ మామూలుగా అన్ని పనులు చేసుకునేటట్టు చేసే ప్రాసెస్ ని మేము క్యాన్సర్ సర్వైవర్షిప్ అంటాం. అంటే క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోయిన తర్వాత ఫిజికల్ గా క్యాన్సర్ అతని నుంచి తీసేసిన తర్వాత చేసేటటువంటి విధానాలు మళ్ళీ మామూలు మనిషిగా తన పనులు తను చేసుకునేటట్టు అతన్ని సిద్ధం చేసే విధానాల్ని క్యాన్సర్ సర్వైవర్షిప్ అంటారు. యూజువల్ గా మన దాంట్లో ఈ కాన్సెప్ట్స్ లేవు, కానీ మనకు వెస్టర్న్ కంట్రీస్ యుఎస్ లో తర్వాత యూకేలో సర్వైవర్షిప్ గ్రూప్స్ అని ఉంటాయి. అంటే ఈ క్యాన్సర్ వచ్చి తగ్గిన వాళ్ళందరూ ఒక గ్రూప్ గా ఫామ్ అయిపోయి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు మళ్ళీ నార్మల్ దానిలోకి వెళ్ళటానికి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే పెద్ద పేగు క్యాన్సర్ వస్తుంది. పెద్ద పేగు క్యాన్సర్ లో యూజువల్ సర్జరీ చేసి మనం మలం వచ్చేటటువంటి మార్గాన్ని బయట పెడతాం, కొలోస్టమీ అని చేస్తాం దాన్ని కొన్నిసార్లు లోవర్ రెక్టమ్ క్యాన్సర్స్ కి. సో ఇలాంటి వాళ్ళకి ఏంటి, మన సర్వైవర్షిప్ లో మళ్ళీ దీన్ని క్లీన్ చేసుకోవటం, దీనికి ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవటం, దాంతో పాటు తన జీవన శైలిని తన జీవన విధానాన్ని
అడాప్ట్ చేసుకొని చేయటం అన్నది మనం సర్వైవర్షిప్ లో నేర్పిస్తాం. మనకి వినటానికి చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తుండొచ్చు బ్యాగ్ ఉంటే ఎలా అంటే, కానీ ఆ మారినటువంటి పరిస్థితులలో తన పనులు తను చేసుకునేటట్టు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చేయడాన్ని మనం క్యాన్సర్ సర్వైవర్షిప్ అంటాం. దీనివల్ల ఇక్కడ మా గోల్ క్యాన్సర్ తగ్గడం, క్యాన్సర్ ఆల్రెడీ తగ్గిపోయింది. మా గోల్ ఏంటి, మళ్ళీ ఆ పేషెంట్ తన పనులు తను చేసుకుంటూ సమాజంలో మళ్ళీ మామూలుగా రెగ్యులర్ లైఫ్ స్టైల్కి వెళ్ళటానికి మేము ఒక ప్రోగ్రామ్ చేస్తాం. సో వెస్టర్న్ కంట్రీస్ లో ఆల్రెడీ ఉంది. ఇందులో ట్రీట్మెంట్ అంటే రకరకాల కొత్త కొత్త టెక్నిక్స్ కాదు ఇంపార్టెంట్, ఆ విల్ ఉండాలి డాక్టర్ కి కానీ తర్వాత ఆ టీమ్ కి మొత్తం ఒక విల్ ఉండాలి. అంటే పేషెంట్ ని జస్ట్ ట్రీట్మెంట్ చేసినామని కాదు, మళ్ళీ ఆ పేషెంట్ ని మామూలుగా తన పనులు తను చేసుకునేటట్టు. ఆయన ఫర్ ఎగ్జాంపుల్ కీమోథెరపీ చేయటం వల్ల చేతిలో స్పర్శ పోతుంది, కొన్నిసార్లు జుట్టు ఊడిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చూసుకోండి, జుట్టు ఊడిపోతుంది అన్న విషయం మనకు తెలుసు. సో మేము ఒక చిన్న టెక్నిక్ చేస్తాం అనమాట పేషెంట్లకి. వాళ్ళ జుట్టే తీసుకొని దాంతోనే విగ్గు తయారు చేయించి అదే విగ్గుని వాళ్ళకి అమరుస్తాం. సో దానివల్ల ఏమైతుంది, ఆ జుట్టు ఊడిపోతుంది అన్న స్ట్రెస్ ఉండదు. అలా అలా చాలా చాలా చిన్న చిన్న మెథడ్స్ అన్నిటినీ కలిపి ఆ పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు కానీ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కానీ జస్ట్ అది మామూలుగా ఒక ఈవెంట్ లాగానే గమనించుకొని మా లైఫ్ స్టైల్ని లీడ్ చేయడానికి కావాల్సిన సపోర్ట్ ఇవ్వటం నేను క్యాన్సర్ సర్వైవర్షిప్ అంటాం. జుట్టు ఊడిపోవటము రకరకాల అంటే మళ్ళీ మామూలుగా పనులు చేసుకోవటం, అది మా గోల్ ఆఫ్ ట్రీట్మెంట్ సర్వైవర్షిప్ లో క్యాన్సర్ తగ్గటం కాదు, మళ్ళీ తనంతటి తను తన పనులు మామూలుగా చేసుకోవటం అన్నది మా ప్రైమరీ గోల్ క్యాన్సర్ సర్వైవర్షిప్. సో ఇప్పుడు చెప్పినవన్నీ ఇప్పుడు యాజ్ ఎ డాక్టర్ మీకు ఇవన్నీ కామన్ అయిపోయి ఉంటాయి, చూస్తూ ఉంటారు కాబట్టి. బట్ కొత్త పేషెంట్స్ వచ్చారు అనుకోండి, వాళ్ళు కొంచెం మానసిక స్థితి చాలా భయంకరంగా ఉంటుంది. సో దాని గురించి మాట్లాడదాం. కాలర్ ఉన్నారు, వెంకన్న మంచిర్యాల నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో, మీ డౌట్ ఏంటో అడగండి. డాక్టర్ గారు నమస్కారం సార్. వెంకన్న గారు నమస్తే. అయితే నాకు 2023 క్యాన్సర్ వచ్చింది సార్. 2020 లాస్ట్ ఇయర్ సార్ 2023. ఓకే ఓకే సార్. అయితే నాకు దవడ రైట్ సైడ్. ఓకే. అయితే ఇప్పుడు నాకు సంవత్సరం అవుతుంది, రేడియేషన్ అయింది, కీమో కూడా అయింది సార్ దాంతో పాటుగానే. ఓకే. అయితే నాకు తినడం మామూలుగా తినగలుగుతున్నాను, కారం తగ్గట్లేదు సార్ నాకు, ప్లస్ ఒకటి రుచి తెలవట్లేదు. ఓకే. టాబ్లెట్ వస్తుంది, టాటా వాళ్ళు కనుక్కున్నారు అన్నారు, నిజమేనా సార్? అప్పటి పేపర్లలో కూడా వచ్చింది, ఇది మళ్ళీ రాకుండా దానికి ఏదో టాబ్లెట్ కనుక్కున్నారు అన్నారు అది. ఓకే. సో ఒక్కొక్క ప్రశ్న సపరేట్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే మీకు మంచి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు యూజువల్గా అంత ధైర్యం చేయరు, క్యాన్సర్ తగ్గిపోయిన తర్వాత నాకు అంతకుముందు క్యాన్సర్ అని. వెంకన్న గారు ధైర్యంగా వచ్చి క్యాన్సర్ తగ్గిందంటే దట్ ఈస్ ఒక స్పిరిట్ ఇస్తుంది, లేకపోతే ప్రతి ఒక్కరు భయపడతారు. సో వెంకన్న గారు థ్యాంక్ యూ, చాలా మందికి మీరు సపోర్ట్ ఇచ్చిండ్రు, క్యాన్సర్ వచ్చినా మీరు చెప్పిండ్రు, క్యాన్సర్ తగ్గిందన్న విషయం కూడా చెప్పిండ్రు. సో మీ నాలుకలో టేస్ట్ లేదు అన్నది బేసికల్గా ఎందుకు వస్తుంది అంటే రేడియేషన్ వల్ల వచ్చింది. హలో, రేడియేషన్ ఇవ్వటం వల్ల నాలుక మీద టేస్ట్ పోవటం అన్న ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఆ టేస్ట్ ను గుర్తించే కణాలు రేడియేషన్ వల్ల చనిపోయి ఉంటాయి. సో ఏం చేస్తాం ఇక్కడ, టేస్ట్ రావటం అన్నది ఓవర్ పీరియడ్ ఆఫ్ 2 years వస్తాయి. 2 years పడుతుంది. ఏవైతే కణాలు మనకు టేస్ట్ ఇచ్చే కణాలు మళ్ళీ తయారు కావాలి. సో ఈ 2 years లో ఇంకా ఈ 2 years లో మనం ఏం చేయాలి, సలైవా అంటే మన ఉమ్ము కూడా తగ్గుతుంది. బేసికల్ గా మన టేస్ట్ 2 రకాలు, ఒకటి వాసనతో కొంచెం టేస్ట్ ఉంటుంది, నోటితో టేస్ట్ ఉంటుంది, ఈ సలైవా వల్ల టేస్ట్ ఉంటుంది. ఏదైతే 2 years పడుతుందో దాన్ని ఎవరు ఏం చేయరాదు. కానీ మిగతా ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఇప్పుడు పండ్లకి ఇన్ఫెక్షన్ రావటము, ఉమ్ము, ఇవన్నిటిని మెల్లమెల్ల వీటన్నిటిని కూడా రిస్టోర్ చేస్తాం ఓవర్ పీరియడ్ ఆఫ్ 2 years. అలా రిస్టోర్ చేసి 2 years కి ఫుల్ టేస్ట్ వచ్చేటట్టు చేస్తాం. దానికి అంటే దాంట్లో ట్రీట్మెంట్ కంటే చాలా జాగ్రత్తగా అతన్ని ఫాలో అప్ చేయటం అన్నది ఇంపార్టెంట్. అప్పటిదాకా ఏం చేస్తామంటే అతని కోసం స్పెషల్లీ డిజైన్డ్ డైట్ ఉంటుంది. అంటే మనం తిన్నట్టు బాగా ఉప్పు కారం మసాలా అతను తినలేడు కాబట్టి అతని కోసం ఒక డైట్ డిజైన్ చేయటం అన్నది జరుగుతుంది. అంటే ఆ టేస్ట్ తెలియకపోవడానికి కోసము ఒక స్పెసిఫిక్ డైట్ ఉంటుంది. టేస్ట్ తెలియకపోతే కారం బాగా తెలుస్తుంది, కొంచెం ఒక చిన్న కారం వేసినా చాలా కారం ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఆ సమపాలల్లో ఆ డైట్ తయారు చేసి అతన్ని ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం 2 years మేనేజ్. ఇప్పుడు టేస్ట్ తెలియకపోవటం అనేది మనకు చాలా సింపుల్ ప్రాబ్లంగా అనిపిస్తుండొచ్చు. టేస్ట్ తెలియకపోతే మనిషి తినడు, మనిషి తినకపోతే వీక్ అయిపోతాడు, వీక్ అయిపోతే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ క్యాన్సర్ వచ్చినా ట్రీట్మెంట్ తీసుకోలేని ప్రమాదం ఉంటుంది.
సో ఆ టేస్ట్ తెలియకపోవటాన్ని కూడా ఒక స్పెసిఫిక్ డిస్గ్రేసియా అంటారు దానికి ఒక చిన్న ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం మేము అమోర్ హాస్పిటల్లో. సో ఆ టేస్ట్ మళ్ళీ వచ్చేదాకా అతన్ని క్లోజ్గా మానిటర్ చేయాలి. అంటే ప్రతిసారి హాస్పిటల్ ఉండాల్సిన అవసరం లేదు. మేము మా సపోర్ట్ గ్రూప్లో యూఎస్లో చెప్పుకున్నట్టు మేము కూడా సపోర్ట్ సిస్టమ్ తయారు చేసినాం. సో మా దగ్గర ఉన్న సపోర్టివ్ స్టాఫ్ పేషెంట్స్ కాల్ చేస్తారు, టేస్ట్ ఇంప్రూవ్ అవుతుందా చెక్ చేసుకుంటారు. ఆ టేస్ట్కి కావాల్సిన మందులు కూడా యాడ్ చేయటం అనేది జరుగుతుంది. సో వెంకన్న గారి ప్రాబ్లం మోస్ట్ ప్రాబుల్గా ఇంకో సంవత్సరం తర్వాత ఈ ప్రాబ్లం ఏంటంటే ఈ 2 సంవత్సరాల్లో టేస్ట్ వస్తుంది, మిగతా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. సో ఆ మిగతా ప్రాబ్లమ్స్ అన్నిటిని మేనేజ్ చేసుకున్న తర్వాత అంత లోపల టేస్ట్ రావటం కూడా మొదలు పెడుతుంది. కొంచెం టైం పడుతుంది, బట్ ఇట్ విల్ బి రికవర్డ్. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, పద్మారావు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్కారం మేడం. మాట్లాడండి డాక్టర్ గారితో, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్కారం సార్. పద్మారావు గారు నమస్తే. సార్ మా మదర్ కి అన్నవాహికకు వచ్చింది సార్. యూసోఫేజియల్ క్యాన్సర్ అంతేనా? అవును సార్. అవును సార్. సార్ అదే ఫస్ట్ సర్జరీ అన్నారు. ఫస్ట్ సర్జరీ అంటే మేము కొంచెం కీమో ఇచ్చిన తర్వాత వెళ్దామంటే మా మదర్ ఒప్పుకోలేదు సార్. కొంచెం లివర్ కూడా వాకింది అన్నారు సార్. ఇన్సపోజ్ అంటే ఇప్పుడు సర్జరీ చేస్తే ఏమన్నా ఇబ్బంది ఉంటుందా సార్? సార్ ఒక్కసారి లివర్ కి పాకిన తర్వాత అది స్టేజ్ 4 క్యాన్సర్ అవుతుందండి. హలో. అవును సార్. సో స్టేజ్ 4 క్యాన్సర్లలో ముందు అంటే ఇలా అంటే పేషెంట్ని చూడకుండా రెగ్యులేషన్స్ ప్రకారంగా మనం ఏం ట్రీట్మెంట్ సజెస్ట్ చేయడానికి వీల్లేదు. అన్నవాహిక క్యాన్సర్కి ఫస్ట్ చెక్ చేస్తాం. అసలు తినగలుగుతున్నా అండి తను ఏమన్నా? సార్ అది జావా కొంచెం మెత్తగా తినగలుగుతారు సార్. సో మీరు ఒకసారి అమోర్ హాస్పిటల్కి విజిట్ చేస్తే నేను పేషెంట్ని చూసి ఫస్ట్ తినగలిగేటట్టు చేద్దామండి, సరేనా? మామూలు ఫుడ్ తినగలిగేటట్టు చేసినాక ఫర్దర్గా ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నది మనం ఆలోచిద్దాం, సరేనా? ఎందుకంటే ఇప్పుడు మనం ఇంపార్టెంట్ థింగ్ ట్రీట్మెంట్ చేయటమే కాదు కదా, మన ట్రీట్మెంట్ వల్ల తనకు ఉపయోగం కూడా ఉండాలి కదా. ముందు తినేటట్టు చేసిన తర్వాత సర్జరీ చేయటం వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది అన్న విషయం మనము కూర్చొని మాట్లాడదాం. ఎందుకంటే అది పేషెంట్కి డిఫరెంట్ ఉంటుంది. ఒక్కటే పేషెంట్లో ఒక 3 నెలల ముందర సర్జరీ చేయగలిగేది 3 నెలల తర్వాత సర్జరీ చేయటం వల్ల ఉపయోగం ఉండదు. అట్లా రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇలా ఫోన్లో ఒక 2-3 పాయింట్స్ బేసిస్ మీద మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వటం అనేది మిస్గైడింగ్ లా ఉంటుంది. కాబట్టి మీకు ఎగ్జాక్ట్ ఆన్సర్ నేను చెప్పలేకపోతున్నా. మీరు అమోర్ హాస్పిటల్కి రండి. నా పేరు డాక్టర్ గౌతమ్. ఒకసారి వచ్చి కూర్చుంటే నేను ట్యూమర్ బోర్డ్ అంటాము, నేను సర్జికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ అందరం కూర్చొని తనకు ఎలా చేస్తే ద బెస్ట్ ఉంటుందో దాని ప్రకారంగా చేద్దాం. ఓకే. సో ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం కదా వాళ్ళ మానసిక పరిస్థితి, మీరు రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు. బట్ పేషెంట్ కొత్తగా వచ్చినప్పుడు క్యాన్సర్ వచ్చింది అని తెలిసినప్పుడు ఫస్ట్ అసలు వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? మీరు ఎంత ప్రిపేర్ చేసినా డ్యామేజే కాబట్టి దాన్ని అసలు ఎలా చేస్తారు? అది చాలా మంచి ప్రశ్నలు అడిగినారు. అయితే క్యాన్సర్ అనే కాదు, ఏదైనా చెడ్డ న్యూస్, బ్యాడ్ న్యూస్ కనుక ఎవరైనా పేషెంట్కి కనుక తెలిసినప్పుడు వాళ్ళు ఒక సిరీస్ ఆఫ్ థింగ్స్ ఫాలో అవుతారు. దాన్ని మేము యూజువల్గా ఇంగ్లీష్లో డాబ్డా అంటాం. డాబ్డా అంటే డినైల్ అంటే ఫస్ట్ మాకు రాలేదు అని అనుకుంటారు. ఓకే, మా క్యాన్సర్ లేదు అని అనుకుంటారు, డినైల్ అంటారు దాన్ని. దాని తర్వాత యాంగర్, కోపం వస్తుంది అందరి మీద, నాకే ఎందుకు క్యాన్సర్ వచ్చింది అని కోపం వస్తుంది. దాని తర్వాత బార్గెన్ చేస్తుంటారు, నేను ఇది చేస్తే క్యాన్సర్ పోతుందేమో అని బార్గెన్ చేస్తారు. దాని తర్వాత డిప్రెషన్కి వెళ్తారు, అయ్యో నాకు క్యాన్సర్ వచ్చిందే అని డిప్రెస్ అవుతారు. దాని తర్వాత యాక్సెప్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఒక్క పర్టికులర్ స్టేజ్ని తీసుకొని దాన్ని మేమేం ట్రీట్మెంట్ చేయం. అంటే డిప్రెస్డ్ ఉంటే డిప్రెషన్కి ట్రీట్మెంట్ పెట్టాం. యూజువల్గా పేషెంట్స్ నేను చూసినంత వరకు 1 నెల 2 నెలల టైంలో యాక్సెప్టెన్స్ స్టేజ్కి వచ్చేస్తారు యూజువల్గా. సో మనం ఏమనుకుంటాము, మనం వాళ్ళకి ధైర్యం ఇచ్చేపోయి వాళ్ళే మనకు ధైర్యం ఇస్తారు. క్యాన్సర్ పేషెంట్లే చాలాసార్లు డాక్టర్లకు ధైర్యం ఇస్తారు. అండర్ ఎస్టిమేట్ అంటే ఒక ప్రాబ్లం వచ్చినప్పుడే ఆ మనిషి యొక్క ట్రూ స్ట్రెంగ్త్ మనకు అర్థమవుతుంది. చాలా వరకు పేషెంట్లు చాలా ధైర్యంగా ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఇనిషియల్ గా కంగారు పడిన వాళ్ళు కూడా కొన్ని రోజుల తర్వాత యాక్సెప్ట్ చేస్తారు. ఎలాగైతే ప్రతి దాంట్లో కొన్ని తేడాలు ఉంటాయి. ఇప్పుడు 100 మందిలో
మెజారిటీ పీపుల్ వాళ్ళ క్యాన్సర్ని యాక్సెప్ట్ చేసి ఆ జీవన విధానానికి అడ్జస్ట్ అవుతారు తగినంత సపోర్ట్ ఇస్తే. ఓకే. ఒక 10-15% ఏదో ఒక స్టేజ్ దగ్గర ఆగిపోతారు. ఐదర్ డిప్రెషన్లో యాక్సెప్టెన్స్ వరకు రారు. ఐదర్ డిప్రెషన్లో అయినా, లేకపోతే డినయల్లో అయినా, లేకపోతే బార్గెన్లో అయినా ఆగిపోతారు. అలాంటి వాళ్ళను ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మా దగ్గర సైకాట్రిస్ట్ ఉంటారు, సైకాలజిస్ట్ అని ఉంటారు, క్లినికల్ సైకాలజీ, ఆంకో సైకాలజీ అని ఉంటుంది. వాళ్ళతో మాట్లాడి ఈ మారినటువంటి ఈ ఇండిటర్మినెస్ ని వాళ్ళకి అలవాటు చేయాలి. నిజంగానే పేషెంట్కి నేను ట్రీట్మెంట్ చేస్తున్నా, ట్రీట్మెంట్ వల్ల ఉపయోగం ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే చెప్పగలుగుతాం. అందుకని ఆ మారిన ఇండిటర్మినిటీ, అన్సర్టినిటీని వాళ్ళు యాక్సెప్ట్ చేసేటానికి వాళ్ళకి స్ట్రెంగ్త్ ఇవ్వటం అన్నది జరుగుతుంది. ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం సైకోసోషల్ కౌన్సిలింగ్, సైకాట్రిస్ట్ మందులు, కొన్ని డిప్రెషన్ మందులు కానీ అన్నీ కూడా పెట్టి వాళ్ళను మళ్ళీ నార్మల్కి అడ్జస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే. ఓకే. సో ఎర్లీ స్టేజ్లో ఒకవేళ క్యాన్సర్ని గుర్తిస్తే కనుక సర్వైవర్షిప్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది? అంటే ఇప్పుడు ఈ రోజుకి మీకు ఎర్లీ స్టేజ్లో క్యాన్సర్ని గుర్తిస్తే 100 మందిలో 80 మంది నుంచి 90 మంది వరకు సర్వైవ్ అవుతారండి. అదే సెకండ్ స్టేజ్లో అది 70 to 80 అవుతుంది. థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి 50% డ్రాప్ అవుతుంది. ఓకే. ఓకే. స్టేజెస్ని బట్టి ఎర్లీ స్టేజ్ అంటే స్టేజ్ 1లో మనకు దాదాపు ఫర్ ఎగ్జాంపుల్ సర్వైకల్ క్యాన్సర్ ని మనం తీసుకుంటే ఎర్లీ స్టేజ్ లో దాదాపు మన 95% క్యూర్ కూడా పాసిబుల్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు డ్యూరింగ్ ట్రీట్మెంట్, ఆఫ్టర్ ట్రీట్మెంట్ వాళ్ళ మైండ్ సెట్ అసలు ఎలా ఉంటుంది? ఏం చెప్తారు మీకు అసలు వాళ్ళు? ఇందాక చెప్పినట్టు యూజువల్ గా చాలా వరకు పేషెంట్స్ యాక్సెప్ట్ చేస్తారండి డాబ్డా అంటే. ఇన్ స్పైట్ ఆఫ్ ఎవ్రీథింగ్ దే యాక్సెప్ట్. ఎందుకంటే వాళ్ళ అది మనిషి యొక్క మైండ్ యొక్క గొప్పతనం. ఇట్ విల్ అడాప్ట్ టు వాట్ ఎవర్ సిచ్యువేషన్ ఇట్ ఈస్. చాలా కొద్ది మంది మాత్రమే డిప్రెస్ కావటం అలా ఉంటుంది. మనకు బయటికి చూసినప్పుడు అయ్యో ఇంత కష్టం వచ్చింది వాళ్ళు ఎట్లా తట్టుకుంటున్నారో అని మనకు అనిపిస్తుంది. కానీ పేషెంట్ల వరకు చాలా చాలా ధైర్యంగా యాక్సెప్ట్ చేస్తూ ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన కాలర్స్ వాళ్ళందరూ కూడా, ఇందాక మీరు పేరు మెన్షన్ చేయొద్దు, ఈ నోటి క్యాన్సర్ పేషెంట్ వచ్చారు, అతను యాక్సెప్ట్ చేసి అరే వచ్చింది ఏం చేయరాదు, ఇప్పుడు ప్రాబ్లం గురించి మాట్లాడతామని ఫోన్ చేశారు కదా. అలాగే చాలా మంది పేషెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు. ప్రాబ్లం ఏంటి అంటే క్యాన్సర్ తో ఒక సోషల్ స్టిగ్మా అసోసియేట్ అయ్యి ఉంది. అంటే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు తొందరగా చనిపోతారు, క్యాన్సర్ వచ్చిన వాళ్ళ దగ్గర ఉంటే మళ్ళీ మనకి క్యాన్సర్ వస్తుండొచ్చు కాబట్టి బయటికి చెప్పుకోవటానికి ఇష్టపడరు. బట్ అదర్ దాన్ దట్ వన్ దే ఆర్ గుడ్, దే విల్ యాక్సెప్ట్ ద థింగ్స్ అండ్ దే విల్ మూవ్ ఫార్వర్డ్. ఓకే. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పిన సర్వైవర్షిప్లో ఎవరైతే బయటపడ్డారో క్యాన్సర్ నుంచి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఫేస్ చేసే మెయిన్ ఛాలెంజెస్ ఏంటి అసలు? రీహాబిలిటేషన్ ఒక మెయిన్ ఛాలెంజ్ అండి. ఇందాక మన వెంకన్న గారిని ఇంకా మిగతా వాళ్ళు కాల్ చేసినప్పుడు, సో ట్రీట్మెంట్ చేయటం తోటే క్యాన్సర్ ని క్యూర్ చేయటం అనేది ఆగిపోదు. సో అతను మళ్ళీ నార్మల్ లైఫ్ స్టైల్ కి వెళ్లేదాకా అతనికి సపోర్ట్ ఇవ్వటం ఇంపార్టెంట్. అది సైట్ స్పెసిఫిక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన నోరు ఉంటుంది, ఇందాక చెప్పినట్టు నోరు టేస్ట్ తీసుకోవడం అన్నది నోరు యొక్క లక్షణము. సో ఆ టేస్ట్ వచ్చేదాకా కూడా అతన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మందులు పెట్టడం కానీ, ఫుడ్ మార్చడం కానీ, సలైవేషన్ ప్రొడ్యూస్ అయ్యేటట్టు చేయటం కానీ, అది అంటే అదొక పెద్ద ప్రాసెస్ లాగా, చిన్న ప్రాసెస్లు అన్ని కలిసి పెద్ద ప్రాసెస్ అవుతుంది. ఆ సర్వైవర్షిప్ ప్రోగ్రామ్ లో రీహాబిలిటేట్ అంటే హీ హ్యాస్ టు డూ హిస్ ఫంక్షనింగ్ యాజ్ హీ వాజ్ డూయింగ్ బిఫోర్. ఫర్ ఎగ్జాంపుల్ అతను టీచర్, ఒక పర్సన్ అంతకుముందు టీచ్ చేసేటారు, నోటి క్యాన్సర్ వచ్చింది, అది తీసేసిన తర్వాత మళ్ళీ ఆయన టీచ్ చేసేటట్టు అతనికి ట్రైనింగ్ ఇవ్వాలి. అతని వాయిస్ మారుతుంది. ఎస్, వాయిస్ మారిపోతుంది. ఎందుకంటే సగం నోరు పోయినప్పుడు వాయిస్ మారుతుంది. ఆ మారిన అనాటమీతోని మళ్ళీ వాయిస్ అంతకుముందు లాగా వాయిస్ ప్రొడ్యూస్ అయ్యేటట్టు నేర్పియాలి. చిన్నపిల్లలకి ఎలా అయితే మనం నేర్పిస్తామో అతను కూడా అట్లా నేర్పిస్తూనే నా ట్రీట్మెంట్ అయిపోయినట్టు. క్యాన్సర్ ఉంది ట్రీట్మెంట్ చేసినా ఇంటికి వెళ్ళండి అన్నది కాదు, అక్కడితో అయిపోదు. మళ్ళీ ఆయన పనులు ఆయన చేసుకునేటట్టు చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్యాన్సర్ లో కాలు కానీ చెయ్యి కానీ తీసేయటం జరుగుతుంది. సో మళ్ళీ ప్రోస్థెటిక్ లింబ్ అటాచ్ చేసి అటాచ్ చేయటమే కాదు, ఆ ప్రోస్థెటిక్ లింబ్ ని యూజ్ చేయటం అతనికి నేర్పియాలి. మనం చూసినట్టయితే వెస్టర్న్ కంట్రీస్ లో చాలా మంది ప్రోస్థెటిక్ లింబ్ తో రన్నింగ్ రేస్ లో పాల్గొనడం అట్లాంటిది ఉంటుంది.
అంటే ఒక కాలు తీసేసినా వాళ్ళు రన్నింగ్ చేయగలుగుతారు ఆర్టిఫిషియల్ లింబ్ని పెట్టి. ఇప్పుడు బయోమెకానికల్ డివైజెస్ వచ్చినాయి, ఆల్మోస్ట్ ఒక నార్మల్ లింబ్ ఎట్లా ఫంక్షన్ చేస్తుందో ఒక మెకానికల్ లింబ్ అలానే ఫంక్షన్ చేస్తుంది. సో అట్లా మళ్ళీ అతన్ని తన యూజువల్ రొటీన్ లోకి తీసుకెళ్లే ప్రాసెస్ ని మనం సర్వైవర్షిప్ అంటారు. దీంతో పాటు మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశం, ఈసారి మళ్ళీ క్యాన్సర్ వస్తే తొందరగా గుర్తించే అవకాశం కూడా ఉంటుంది. రెగ్యులర్ చెకప్స్ చేసుకుంటాం. ఇంకోటి క్యాన్సర్ పేషెంట్లలో కూడా మళ్ళీ అందరికీ వచ్చే రోగాలన్నీ కూడా క్యాన్సర్ పేషెంట్స్కి వస్తాయి కదా, అంటే ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది కదా రకరకాల కారణాలతో. ఇప్పుడు మామూలు పర్సన్ కి డయాబెటీస్, షుగరు, దాని తర్వాత థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అట్లాంటివి వస్తాయి కాబట్టి క్యాన్సర్ వల్ల ఎఫెక్ట్ అయ్యి తగ్గిన వాళ్ళకు కూడా ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి వీటన్నిటిని కూడా మానిటర్ చేయటం, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయటం వల్ల ఆ పేషెంట్ ని మనము మళ్ళీ నార్మల్ లైఫ్ స్టైల్ కి తీసుకెళ్ళటం అన్నది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు లైఫ్ స్టైల్ గురించి అన్నారు కదా, ఆఫ్టర్ ట్రీట్మెంట్ లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ ఎలా చెప్తారు వాళ్ళకి అసలు? అవి అంటే చేంజ్ అవుతుందండి, ఒక్కొక్క క్యాన్సర్ కి ఒక్కొక్క రకమైన ఒక ఫుడ్ అదంతా ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జీర్ణాశయ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఆ జీర్ణాశయ క్యాన్సర్ లో ఏ ఆర్గాన్ పోయిందో ఆ ఆర్గాన్ యొక్క ఫంక్షన్ ని మనం ఆర్టిఫిషియల్ గా రీప్లేస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాంక్రియాస్ బేసికల్ గా మనకు ఎమైలైజ్, లైపేజ్ లాంటి ఎంజైమ్స్ తయారు చేస్తుంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లో ప్యాంక్రియాస్ తీసేసినప్పుడు ఆ ప్యాంక్రియాస్ ఏవైతే ఎంజైమ్స్ తయారు చేస్తుందో ఆ ఎంజైమ్స్ మనం రీప్లేస్ చేయాలి. సో అలా మెడికల్ గా తర్వాత ఫుడ్ మార్చాలి. అంతకుముందు తీసుకున్న సేమ్ డైట్ ఆయన ఇప్పుడు కూడా తీసుకున్నాను అనుకోని అతనికి అడిషనల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫుడ్ మారుస్తాము, లైఫ్ స్టైల్ మారుస్తాము, ఎంతసేపు ఎక్సర్సైజ్ చేయాలన్నది అది ర్యాండమ్ గా చెప్పరాదు, ఒక పర్టికులర్ పేషెంట్ కి పర్టికులర్ క్యాన్సర్ కి తేడా ఉంటూ చెప్తుంది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో క్యాన్సర్ అంటేనే భయపడతారు, సర్వైవర్షిప్ అనేది దీనికోసం సపరేట్ గా గ్రూప్స్ ఇలాగా మళ్ళీ సైకాలజిస్టులు, డాక్టర్స్ అందరూ ఉండి సపోర్ట్ ఇస్తున్నారు. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఇవాళ జీవనరేఖ కార్యక్రమం. నమస్తే.